మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాస్టాప్ ప్రో యాప్ లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ, బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. రాజస్థాన్ లోని కూటా నగరంలో ఒక పాడుబడ్డ భవనం ఉంది. ఆ హవేలీ పేరు బ్రిడ్జ్ భవన్. ప్రస్తుతం అది ఒక హోటల్లో ఉంది. ఈ హోటల్లో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు వస్తూ ఉంటారు. కానీ ఈ హోటల్ లోపల కాలు పెట్టగానే ఆ పర్యాటకులు ఆ హోటల్లో దిగితే అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ఇబ్బందులకి ముఖ్య కారణం ఆ కోటలో ఉన్న దెయ్యం. అక్కడ వారు ఏమని చెప్తూ ఉంటారంటే, ఈ బ్రిడ్జ్ భవన్ లో ఒక బ్రిటిష్ ఆత్మ ఇంకా ఉందని చెప్తూ ఉంటారు. ఆ బ్రిటిష్ వ్యక్తిని తన యొక్క ఇద్దరు కవల పిల్లల్ని ఆ మహల్లోనే సెంట్రల్ హాల్లో హత్య చేసి అప్పట్లో చంపేశారు. ఆత్మే ఇంకా ఆ హోటల్లో తిరుగుతూ ఉందని అక్కడ వారు చెప్తూ ఉంటారు. మరి అప్పటి నుండి ఆ కోటలో ఎవరు దిగినా గానీ అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి అసలు ఆ హోటల్లో ఏముంది, ఆ హోటల్ యొక్క రహస్యం ఏంటి, ఆ హోటల్ వెనక దాగి ఉన్న వీడని మిస్టరీ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విషయంలోకి వెళ్దాం. ఈ మహల్ 150 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. 1871 సంవత్సరంలో దేశవ్యాప్తంగా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. చంబల్ నది తీరంలో ఈ బ్రిడ్జ్ భవన్ ని అప్పట్లో నిర్మించారు. బ్రిటిష్ వారు నివాసం ఉండడానికి ఈ బ్రిడ్జ్ భవన్ ని నిర్మించారు. బ్రిటిష్ రాజ్యంలో హిందూస్ కి, ముస్లింస్ కి మధ్యన వారు గొడవ పెడుతూ ఉండేవారు. ఆ బ్రిటిషర్స్ అప్పట్లో గుడ్ల వద్ద గోమాసాన్ని, అలాగే ముస్లింస్ యొక్క మసీదుల వద్ద పంది మాంసాన్ని విసిరేసి వెళ్ళిపోయేవారు. దాని కారణంగా ఈ రెండు ధర్మాల మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. 1829లో సతీ సహగమనం అనే ప్రతిబంధన నియమించబడింది. ఆ తర్వాత బ్రిటిష్ వారు తమని మోసం చేస్తున్నారని అర్థం చేసుకుని ఈ రెండు సముదాయాల ప్రజలు ఒకటిగా మారి ఒక సంఘటనని మొదలు పెట్టారు. 1871లో భారతీయ సైనికులకి యుద్ధం కోసం ఇచ్చే గన్ లోని బుల్లెట్స్ లో పోర్క్ మరియు బీఫ్ ని ఉపయోగిస్తున్నారని తెలిసింది. హిందూస్ కి గోమాంసం, అలాగే ముస్లింస్ కి పంది మాంసం ప్రతిబంధంగా ఉంటుంది. అందుకే వారు నిరసనలు చేశారు. ఆ నిరసనలో భాగంగా మేజర్ చార్ల్స్ బటన్ మరియు అతని యొక్క ఇద్దరు కమల పిల్లలు ఆ హోటల్లో ఆ రోజు బస చేస్తున్నారు. భారతీయ సిపాయిలు బయట ఉన్న సిపాయిలందరినీ చంపేసి ఆ బ్రిడ్జ్ భవన్ లోకి వచ్చారు. ఇక అతను తన ఇద్దరు కమల పిల్లల్ని తీసుకొని ఆ పైన ఉన్న హాల్లోకి వెళ్లిపోయాడు. ఎప్పుడైతే మేజర్ ని సెంట్రల్ హాల్లో సిపాయిలు పట్టేసుకున్నారో అక్కడే అతన్ని చాకు తీసుకొని పొడిచి చంపారు. తన తండ్రిని కింద చంపేస్తున్నారని భయపడి ఆ పిల్లలు ఇంకా పైకి పరిగెత్తడం మొదలు పెట్టారు. ఇంకా పైకి ఎక్కే కొద్దీ టెర్రస్ వచ్చేసింది. ఇంకా అక్కడ నుంచి ఎటు పారిపోవాలో తెలియక ఆ బిల్డింగ్ నుంచి కిందకు దూకేశారు. ఇక బిల్డింగ్ పైనుంచి పడడంతో ఆ పిల్లలు కూడా చనిపోయారు. సడన్ గా జరిగిపోయిన డెత్ కారణంగా ఆ మేజర్ యొక్క ఆత్మ ఇంకా మనశ్శాంతి లేకుండా అక్కడే తిరిగి ఆ కోట ఇప్పుడు హోటల్ గా మారినా గానీ అందులోని ప్రజల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. చూశారు కదా, భారతదేశంలోని ఒక రహస్యమైన మహల్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.